అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ఆయన తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యొర్దాను అవతలి నుండి, తూరు, సీదోను అనడి పట్టణ ప్రాంతంలో నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు గూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచను గనక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకునవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చదవబడినటువంటి వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియబడతా ఉన్నాయి. మనము ఆ విషయాలని గమనించుకుందాం. ఒకసారి ఈ వాక్య భాగంలోకి వెళ్ళే ముందు 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే, ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించుచుండెను. ప్రభువు వారు తన పరిచర్యలో భాగంగా సముద్ర తీరమున జన సమూహం ఉండే ప్రాంతాలలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సాగి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువారి యొద్దకు వచ్చిన వారికి ఆయన బోధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ క్రమములోనే వారు మనం కనుక గమనిస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరాల్లో బోధిస్తూ, ఆ సమాజ మందిరాల్లో అవసరతలు ఉన్న వారిని స్వస్థపరుస్తూ వారి కార్యాలు జరిగిస్తూ, ఆ తదుపరి వారు మరొకసారి సముద్ర ప్రాంతానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి జన సమూహము వారు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి ఆ సందర్భంలో వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యొర్దాను అవతలి నుండి, తూరు, సీదోను అనేటి ప్రాంతంలో నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. ప్రభువు వారు జరిగిస్తున్నటువంటి కార్యాలను గురించి ఎరిగిన వారు గలిలయ ప్రాంతంలో ఉన్నవారే కాదు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వారి యొద్దకు వస్తూ ఉన్నారు. అక్కడ మనం గమనించినప్పుడు అందులో దేవుణ్ణి ఎరిగిన వారు ఈ విశ్వాసానికి వెలుపల ఉన్నవారు సైతము జీవిస్తున్నటువంటి ప్రాంతాలవి. అయితే అనేక ప్రాంతాల నుండి వారి యొద్దకు జనసమూహము వచ్చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనం గమనించుకుందాము. అక్కడ చెప్పబడుతున్న మాటను మనం చూద్దాము. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటకును యూదయ దేశము నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోనను ప్రాంతంలో నుండి, సముద్ర తీరముల నుండి వచ్చిన జనసమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ఇక్కడ మనం గమనించినప్పుడు సమస్యల్లో ఉన్నవారు ప్రభువు వారి యొద్దకు వచ్చి స్వస్థత నొందారు. అయితే తన దగ్గరికి వస్తున్న వారు ఎవరంటే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆపదలో ఉన్నవారు. అయితే శ్రమలో ఉన్న వారికి ఈయన ఆసనుడై ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనకున్నటువంటి హోపు, మనకున్నటువంటి అవసరతలో, అక్కరలో, ఆవేదనలో, బాధభరితమైన జీవితంలో ప్రభువు వారి పక్షాన మనం విశ్వాసం ఉంచితే, ఇదిగో ఈ జనాంగమునకు చేసిన దేవుడు మనకు సైతము చెయ్యగలడు అన్నటువంటి ఒక హోపును మనకు దేవుడిస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ గమనిస్తే మరి కొన్ని వచన భాగాల్లో చూస్తే ప్రత్యేకంగా 9-10 వచనాల్లో గమనించినప్పుడు మరొక విషయం మనకు బయలుపడతా ఉంది.
చూద్దాము. ఏమంటాడు ఆయన? జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరచను గనక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 24 నుండి 34 వచనాల్లో ఉన్నటువంటి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ గారిని మనం చూడవచ్చు. వారు ప్రభువు వారి యొక్క చెంగును తాకినప్పుడు వారి యొక్క రక్తధార కట్టబడింది. ప్రభావము దేవునిలో నుండి వెల్లడిపోయింది. అప్పుడు ప్రభావం నాలో నుండి వెళ్ళింది, నన్ను ముట్టిన వారు ఎవరు అని చెప్పేసి ప్రభువు వారు అడిగినటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నటువంటి మాటను కూడా మనం చూడవచ్చు. విశ్వాసము మన జీవితాన్ని బాగుపరుస్తుంది. ప్రభువు పక్షాన మనకున్నటువంటి విశ్వాసం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఎంతటి రహస్యమైనటువంటి వ్యాధి బాధలైనా ప్రభువు వారు సాధ్యము చేయగలరు, అంటే వాటిని స్వస్థపరచగలరు అన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రక్రియ అంతా సాగుతూ ఉన్నప్పుడు, వారు పరిచర్యలోనికి సాగుతూ ఉన్నప్పుడు మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే 11వ వచనం గమనిస్తే, అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడిరి. వారు ఇంకేం చేశారు? నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. వారేమంటా ఉన్నారు? నీవు దేవుని కుమారుడవు, నీవు పరిశుద్ధుడవు అన్నటువంటి మాటను వారు పలుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వారు దేవుణ్ణి కొనియాడినట్టుగా ఉంది, మెచ్చుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఖండితంగా వారికి చెప్పాడంట. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు గారి యొక్క పరిచర్యలో భాగంగా వారు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక స్త్రీ వారికి తారసపడినప్పుడు ఆ స్త్రీ వారిని చూచి వారిని కొనియాడుతూ ఉంటారు, మీరు దేవుని సేవకులు అన్న రీతిగా. అప్పుడు ప్రభువారిని బట్టి పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి పౌలు గారు చేసినటువంటి పని ఏమిటంటే తన వస్త్రమును చింపుకొని వేడ్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మ లేదా అపవాది చేత పొగడబడము ప్రభువును అనుసరించినటువంటి తన సేవకులకు ఇష్టం లేదు, ప్రభువు వారికి ఇష్టం లేదు. ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉంటే మరొక విషయం మనకు తెలియబడుతూ ఉంది. ప్రభువువారు మనకు ఒక సత్యాన్ని బయలుపరచాలనుకుంటా ఉన్నారు. ఏమిటి? ప్రభువు చేత వాడబడుతూ ఉన్నప్పుడు, ప్రభువు పనిలో ఉన్నప్పుడు, పరిచర్య విస్తరిస్తూ ఉన్నప్పుడు, అనేకులు మన చెంతకు వస్తూ ఉన్నప్పుడు, ప్రభువు నామములో వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చుకోవడానికి ప్రభువు పాత్రలుగా వినియోగించుకుంటూ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి ఒక సందర్భాలు వస్తాయి. అపవిత్రాత్మలు గొంతెత్తి దేవుణ్ణి పొగిడినట్టుగా పలికినట్టుగా జరుగుతాయి. జరిగినప్పుడు ప్రభువు వారు ఏం చేశాడంటే ప్రసిద్ధి చేయవద్దని ఖండితంగా చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభువు వారు మనకు నేర్పుతున్న మాట ఏమిటంటే, మరి మనము ఎలా ఉన్నాము, మనల్ని ఏం చేయమంటా ఉన్నాడు అంటే, అపవిత్రాత్మ లేదా అపవాది గొంతెత్తి అరుస్తాడు, శక్తి చాలని వాడు దేవుని యొక్క శక్తి ముందు. కానీ వచ్చినప్పుడు వాడిని మోయించాల్సినటువంటి బాధ్యత మనది. కానీ అనేకసార్లు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది, దేవుని యొక్క శక్తి ప్రచురమయ్యే అవకాశం ఉంది, మరింతమందికి తెలిసే అవకాశం ఉంది. అయినప్పటికీ నిశ్శబ్దంగా ఉండమని ప్రభువు వారు చెప్పారు. అయితే ఈ రకంగా మనం ఉంటున్నామా లేమా అని ఆలోచించుకోవాల్సిందిగా ప్రభువు వారు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి గమనిస్తే
మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడిన మాట మనం ఒకసారి గమనిస్తే అక్కడున్నటువంటి మాటను చూద్దాము. అక్కడున్నటువంటి మాట మనం గమనించినప్పుడు, అయితే 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మాటను చూద్దాం ఒకసారి. ఇలా రాయబడతా ఉంది మాట. ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ని ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచి ఉంచదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఇంకా ప్రభువారిని గురించి చెప్తూ ఆయన జగడము ఆడనివాడు, రేళ్లను విరవనివాడు అన్నటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఎవరినీ నొప్పించనివాడు. ఆయన అన్యజనులను, విశ్వాసానికి వెలుపల ఉన్న వారిని, దేవుని గురించి ఎరగని వారిని దేవుని చెంతకు చేర్చేవాడు. ఆయన దేవుని ఆత్మచేత ముందుకు నడిపింపబడుతున్నవాడు. ఆయన చేస్తున్న పని ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండమని చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మచేత దేవునితో వాడబడుతున్నటువంటి మనము కూడా ఇలాంటి ఒక ఉద్దేశంను కలిగి ఇలాంటి ఒక పనిని జరిగించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు మన చెంతకు వస్తారు. దేవుడు రప్పిస్తాడు. వచ్చినప్పుడు, విడుదల పొందినప్పుడు అది దేవుని మహిమార్థమై జరగాలి. ఇక్కడ ఇంత ఖండితంగా ఎందుకు చెబుతున్నాడు అన్నప్పుడు ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తే, ప్రభువారి పరిచర్య ధర్మంలో వారు స్వస్థతలు జరిగిస్తూ వస్తూ ఉన్నప్పుడు వారిని వెంబడిస్తున్న వారిలో అనేకులు, విశ్వాసులైన వారు, మత గురువులైన వారు స్వస్థతల విషయంలో వారిని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారిని విరుకున పెట్టాలని ప్రయత్నం జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి పరిచర్య ధర్మము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అధికంగా ముందుకెళ్ళాలంటే ఇక్కడ ప్రసిద్ధి వస్తూ ఉంది, ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. అదే రీతిగా శత్రువులు పెరుగుతూ ఉన్నారు. వీరు అనేవారు అడ్డుపడితే పరిచర్య ముందుకు సాగకుండా ఉండిపోతుంది. ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాముఖ్యత పెరిగి, ప్రాధాన్యత పెరిగి అనేకులు శత్రువులుగా ఉండి వారు అడ్డుపడి పరిచర్య ఆగడం కాదు. మనము నెమ్మదిగా ఉండి అయినా సరే మనము చేయాల్సిన పరిచర్య ధర్మము సజావుగా సాగడము. ప్రభువు వారు ఖండితంగా ఆజ్ఞాపించింది ఎందుకంటే చేయాల్సిన పని అధికముగా ఉంది. ఆ పని జరగాల్సిన అవసరత ఉంది. అనేకులు అవసరతలో ఉన్నవారు ఉన్నారు. అనేకుల అవసరత తీర్చడానికి, అనేకులను దేవుని చేత చేర్చడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. తనకు రావాల్సినటువంటి ఆ ప్రాధాన్యత ఏదైతుందో వాటిని పక్కకు పెట్టేశాడు. అయితే మనము ఈ వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఆలోచన చేసుకుంటే ప్రభువువారు మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి 2 మార్గాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. పరిచర్యలో పాత్రలుగా ఎంచబడి ముందుకు సాగుతున్నటువంటి దైవ సేవలో ఉన్నటువంటి వారికి మనం ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలని చెబుతూనే, అవసరతలో అక్కర్లో ఉన్నవారికి మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. నీ స్థితి, నీ పరిస్థితి ఏమైనా అయి ఉండొచ్చు, అది ఎంత క్లిష్టమైందైనా అయి ఉండొచ్చు, అనేకుల చెంతకు నువ్వు చేరి ఉండవచ్చు, అది తీర్చబడకపోవచ్చు, కానీ ఒక్కసారి నీ మనసు నా వైపు తిప్పు, నీ పక్షాన నేను నుండి కార్యం జరిగిస్తానని దేవుడు ఇస్తున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఆయనపై మన మనస్సుంచి దేవుడు అనుగ్రహించు ఆ కార్యములను మనము పొందుకుందుముగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.